హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, మనము ఉంటలు చేసండి పకోడీ మాదిరిగా. చూడండి, ఉంటలు చేసి మనము కర్రీ అయితే చేసుకుందామండి. పుగ్గాలు చేసుకొని చూడండి, వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను పెట్టేసిన. చూడండి, నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. బేసను శనగపిండి 1 కప్ కంటే తక్కువే తీసుకున్నాను. నాకు కనీసం ఒక 10 ఉండలైనా సరిపోతాయండి, చిన్న చిన్నవి. కర్రీకి ఎక్కువ అయితే వేస్ట్ చేసుకోకుండా తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను నేను. చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకున్నానండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి, అంటే అర్ధ కప్పు అనుకోండి. ఇది కూడా అర్ధ కప్పు బియ్యం పిండి తీసుకున్నా. ఇంకా ఇవి వచ్చేసండి కొంచెము పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కారము, జీలకర్ర అండి, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి. ఇవి వచ్చేసి ఈ 3 వచ్చేసి మనము వంటలు చేసుకుందాము. ఈ వంటలు చేసుకొని మనం ఆయిల్లో వేయించుకొని కర్రీ చేసుకుందామండి. ఇంకా ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసినారండి. కొంచెం ఆనియన్స్ అండి, 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కారము, పసుపు, చూడండి ధనియాల పొడి, సాల్ట్, ఒక 2 పెద్దవి వచ్చేసి టమాటాలు తీసుకున్న, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం అండి. చింతపండు రసం కంపల్సరీ వేయాలండి, పుగ్గ కూరలో బాగుంటుంది టేస్ట్. అయితే వద్దనుకుంటే మీ ఇష్టం, క్లిప్ చేసేయచ్చు. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అక్క ప్రతి దాంట్లో మీరు చింతపండు వేస్తున్నారని మాత్రం అనొద్దండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా చూడండి, మనము శనగపిండి తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు బియ్యం పిండి అండి, రైస్ పౌడర్. ఇలా నేను ఇంక అన్ని పెద్దది ఒక ఆనియన్స్ ఇలా తరుక్కున్నానండి, చిన్నగా సన్నగా. పచ్చిమిర్చి అయితే వేయలేదు, పంటికి తగులుతుందని. జీలకర్ర, అల్లము, పసుపు, మళ్ళీ చెప్తున్న కారము, పుదీనా కంపల్సరీ వేసుకోవాలండి. కొత్తిమీర చాలా బాగుంటుంది, కొత్తిమీర కాదండి సారీ, కరివేపాకు. ఇలా అన్నీ కలిపేసుకొని మనము సోడా ఉప్పు అయితే వేయొద్దండి. ఈ అంతా వెజిటేబుల్స్ అన్నీ కొన్ని ఎక్కువ వేసిన, శనగపిండి, బియ్యం పిండి తక్కువ వేసుకున్నా. కర్రీలోకి ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా వేసేసుకొని మనము కొంచెం వాటర్ వేసుకొని పుగ్గాలు చేసుకుంటామని కదండి మనం. సోడా ఉప్పు అయితే అస్సలు వేయొద్దండి, కర్రీ పాడైపోతుంది. ఈ కర్రీకి మళ్ళీ మనము పక్కన రెడీ చేసుకున్నాం. ఇలా కొంచెం వాటర్ వేసుకొని, మీకు తెలుసు కదండి వంటలు ఎట్లా చేసుకుంటామో మనము. ఇలా లూజ్గా కాకుండా కొంచెమే వాటర్ పట్టిందండి, నేను ఎక్కువ అయితే వేయలేదు. ఇలా అయితే సరిపోతుంది. నాకు ఒక 10 ఉండలు వచ్చినా చాలండి, మేము ముగ్గురమే కాబట్టి ఎక్కువగా అయితే చేసుకోము కర్రీ. మీకు ఎక్కువ కావాల్సినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఇంకా మనము ఈ వంటలు చేసేసుకొని మనం మామూలుగా పకోడా చేసుకుంటాం కదండి పుగ్గాలు, ఇలా చేసేసుకొని మీరు ఆయిల్లో వేసుకొని కర్రీలో వేసుకోవాలి. మళ్ళీ ఇంక మనం కర్రీ అయితే రెడీ చేద్దాము. స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ వేసి పెట్టేసిన. ఇది పుగ్గాల్లో కొంచెం కొత్తిమీర కూడా వేసినానండి, మర్చిపోయినా. మళ్ళీ నేను తర్వాత కొత్తిమీర కలిపిన. ఇది ఆల్రెడీ పుగ్గాలకండి, చూసారు కదా. ఈ పక్కన పెట్టిన ఆయిల్ ఇది వచ్చేసి మనకి కర్రీకి. ఇంకా ఈ పక్క వంటలు వేసుకుందాము, ఈ పక్క కర్రీ రెడీ చేసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఏగే లోపల మనకి వంటలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము వంటలు వేసేసుకుందాము. ఇలా డిప్ చేసుకోండి, వాటర్లో చెయ్యి తడుపుకొని ఇలా చిన్నగా వేసుకోండి. కర్రీలోకి చిన్నగానే ఉండాలి, మళ్ళీ ఉడికితే కొంచెం మనకి పెద్దగా అవుతాయి. ఇలా చిన్నగా వేసుకోండి, మనకి కైమా బాల్స్ ఉన్నట్టు ఉంటాయండి వెజిటేబుల్స్ కర్రీ. ఇలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే, చపాతీలోకి కానీ, సంగటిలోకి కానీ, రైస్లోకి కానీ. చూడండి, స్టవ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలి, లోపల ఉడకోమల్లి. కొంచెము హీట్ ఎక్కినాక మీడియం సైజులో మంట తగ్గించుకోవాలండి. ఇలా అన్నీ ఏం చేసుకొని చూసారు కదా. ఇలా కొంచెం తడి చేసుకోండి, ఎందుకంటే బియ్యం పిండి ఉంది కదా, చేతికి అంటుకోకుండా ఉంటాయి. కొత్తిమీర, మీ వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి కావాలనుకుంటే మీరు. ఇంకా ఆయిల్ కూడా ఈ ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్, మనకి కొన్ని వేద్దామండి, అన్నీ ఒకేసారి వేసినామంటే కుక్కము. చూసారు కదండి, ఈ కొంచెం ఫ్రై అయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనము ఈ వంటలు కూడా కొంచెం హైలో పెట్టుకుందాము. ఇలా కూడా తినేయచ్చండి, చాలా బాగుంటాయి. మీకు
స్నాక్స్ తింటాం కదా మనం సాయంత్రం పూట, ఇలా కూడా తిన్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. మసాలా కర్రీ కదండి, బాగుంది. ఇది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి, బియ్యం పిండి ఉంటాం మన శనగపిండి అంతగా ఇది బియ్యం పిండి అయితే మనకు ఆయిల్ అయితే పీల్చుకోదు. టమాటాలు కూడా వేసేస్తాము. అక్క మీరు ప్రతి దాంట్లో చింతపండు ఎక్కువ వాడుతున్నారని మాత్రం అనుకోకండి. ఏ కర్రీస్కి ఏది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందో దాని వరకే నేను యూజ్ చేస్తాను, మన పెద్దవాళ్ళు వంటల మాదిరిగా. అంతేగాని ఉంది అని వేయనండి. ఒక్కసారి టేస్ట్ చేయాలి, మనము చెప్పింది కరెక్ట్గా వేస్తేనే పెద్దవాళ్ళు చేసినట్టు మనకు అది పర్ఫెక్ట్గా వస్తుంది. కర్రీ కానివ్వండి, స్వీట్ కానీ ఏదైనా కానీ. వీళ్ళు అడిగి నేను తక్కువ చేస్తానండి వీడియోలు, ఎందుకంటే కొంచెం ఇంట్లో బిజీ అయినా, నేను పాపకు బాగలేకున్నా కొంచెము బిజీ ఉన్నా కాబట్టి షార్ట్లు ఎక్కువ తీసుకున్నా. ఇంకా ఒక 1 వీక్ తర్వాత నేను మళ్ళీ మీకు ఎక్కువగా వీడియోలు అప్లోడ్ చేస్తానండి. మిస్ అవ్వకుండా మాత్రం చూడండి. కొత్త కొత్త వెరైటీ వంటలు అయితే చేస్తాను నేను. కొంచెం ఆస్మాకు బాగోదు కాబట్టి ఆ పాప గురించి కొంచెం నేను చేయలేకున్నా వీడియోలు తక్కువ చూస్తున్నారండి. లైక్లు కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. చూసారు కదా, ఇలా ఈ కొంచెం కుక్ అయినాక మనం ఇప్పుడు ఉప్పు, కారము, అన్నీ ధనియాల పొడి, పసుపు వేసేసుకుంటాం. కొంచెం వాటర్ కూడా మళ్ళీ వేసుకున్నామండి. టమాటాలు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా నేను, ఈ టమాటాలు కుక్కు అయిపోవాలి, మాడకుండా. ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ వేసుకోవాలండి ఫస్ట్. ఇది మళ్ళీ గ్రేవీ దగ్గరగా అయిపోయినాక మళ్ళీ వేసుకోవాలి వాటర్. చూసారు కదా, వంటలు కూడా ఉడికిపోతున్నాయి. నేను ఒక 10-20 ఎండలు అవుతాయండి ఇవి. అర్ధకప్పుకి వేసుకున్నా. చూడండి, ఇలా మనము హైలో కాకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయటం వల్ల ఏముందంటే లోపలంతా బాగా కుక్ అయిపోయి మన కర్రీలో కూడా జ్యూసీగా ఉంటాయండి ఉండలు. కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ వంటలు కూడా రెడీ అయినాయి కదా మనకి. కొంచెం అయితే సరిపోతాయి. చూసారు కదా, రెడ్ కలర్ వచ్చేసినాయి మనకి. అంత బాగా ఈ పక్కకు తీసేసుకున్నాము. చూడండి, ఈ రెడీ అయిపోయినాయి మనకి. ఇంకా ఇలా జాలి పెట్టుకొని ఇవి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా తీసేసుకొని మనం చూడండి ఇలా ప్లేట్లో వేసుకుందాము. ఇంకా మిగతాయి కూడా రెడీ చేసేద్దాం. మళ్ళా కొంచెం ఇలా వాటర్లో డిప్ చేసుకొని చేయి మనం. ఇలానే అన్నీ వేసేసుకుందాం. ఇక్కడ టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి గ్రేవీ. ఇంకొంచెం వాటర్ వేసి చింతపండు పులుసు అయితే వేసేద్దాం. చింతపండు పులుసు అప్పుడే కాదండి, ఉండాలి మసాలాలో ఉడకాల, అప్పుడు వేద్దాం. ఇంకా ఈ ఒక 5-6 వస్తాయి. మీకు కావాలంటే ఎక్కువ చేసుకోండి, మాకు సరిపోతుందండి కర్రీ. చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా మనకి దగ్గరికి వచ్చేసింది. కొంచెం వాటర్ అయితే వేద్దాం దీంట్లో. పులుసు కావాలి కదండి మనకి, ఉండాలి. ఒక ఆకులా చేసుకుందాము. మళ్ళీ చింతపండు పులుసు వేద్దాం. ఇది కొంచెం ఉడికిందంటే మనకి కొత్తిమీర వేసుకొని వంటలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వంటలు అయితే మనకి రెడీ అయిపోయినాయి కదండి. తీసేసుకుందాం. చూడండి ఇలా. చూడండి, ఆయిల్ ఏం అబ్జర్వ్ చేసుకోవు ఎక్కువ, ఎందుకంటే బియ్యం పిండి ఉండటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి. చూడండి, వంటలు కూడా మనకి పొడిగా డ్రైగా ఉంటాయి. చూసారు కదా, ఆయిల్ అయితే ఎక్కువైతే ఉండదు. చూసారు కదా, చేతికి కూడా అంటుకోదు. మనం చేసుకుని క్వాంటిటీలో కరెక్ట్గా చేసుకున్నామంటే చూడండి, ఏది కూడా మనకి ఆయిల్ అనేది ఉండదు చేతికి. చూసారా, కొంచెం కూడా మనకు ఆయిల్ లేదు కదా చేతికి. ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రండి మనము ఈ వంటలు వచ్చేసి దీంట్లో వేసేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా అన్నీ వేసినాం కదండి. ఈ కొంచెం కుక్ అయినాక మనము కొంచెం చింతపండు రసం వేసి
కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా మటన్ కన్నా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేద్దాం. చూద్దామండి కర్రీ. చూసారు కదండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా మనకి మటన్ కబాబ్ ఉన్నట్టుంది చూడండి. ఉడికిపోయినాయి కదా మటన్ కబాబ్స్. నన్ను మటన్ అనుకోకండి మళ్ళీ మీరు, నేను ఊరికే. చూసారు కదా, ఇలా ఉడికినాక మనం దీంట్లో చింతపండు రసం అండి కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేస్తేనే దీనికి టేస్ట్. దీంట్లో మీకు ఇంకో కొంచెం పులుసు కావాలంటే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం మంట హైలో పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. చూడండి, ఆయిల్ కూడా తక్కువగానే వేసినాను కర్రీలో కూడా, ఏమి ఎక్కువ అయితే వేయలేదండి. కొంచెం కుక్ అయినిద్దాము. రండి చూసేద్దాం. ఇంకా కర్రీ ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ కూడా కట్టేసుకుందాము. చూసారు కదా, చూడండి ఎంత బాగా మనకి ఉంటల కర్రీ అయితే రెడీ అయిపోయిందో. ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం రండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఉంటల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా, కొంచెము కొత్తిమీర తగిలి గార్లిష్ చేసేసుకుందాము. చూడండి ఎంత బాగా మనకి ఉంటల కర్రీ రెడీ అయిపోయిందో. ఉంటల పులుసు అనుకోండి, కర్రీ అనుకోండి, గ్రేవీ అనుకోండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రైస్ అయిపోతే గమ్మున ఉంటామండి. ఇది నేను ఆల్రెడీ ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నా. దాని టేస్ట్ చూడాలి కదా మనము. ఇలా చూడండి ఎంత బాగా మనకి ఉంటల కర్రీ రెడీ అయిపోయిందో. చూసారు కదండి. ఓకే, బాయ్ అండి.